నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం. భారత్లోని పలు ప్రాంతాలను తాకిన భూ ప్రకంపనలు. పొందుగల నడిపుడి మధ్య అర్ధరాత్రి పట్టాలు తప్పిన గూడ్స్. మరమ్మతుల తర్వాత 3 గంటల 15 నిమిషాల నుంచి ప్రారంభమైన రాకపోకలు. కసపట్లో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కు పరామర్శ. భారత్ లో 5 హెచ్ఎంపీ వైరస్ కేసులు నిర్ధారణ. ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం భరోసా. పదవులకు రాజీనామా చేయనున్న కెనడా ప్రధాని ట్రూడో. కొత్త నేత ఎంపిక తర్వాత తప్పుకుంటానని వెల్లడి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ను నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించనున్నారు. మరి కొద్దిసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి తరలిరానున్నారు. అయితే ముందు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇటీవలే పోలీసులు ఆయన కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించడానికి వస్తానని చెప్పిన సమయంలో రామ్గోపాల్పేట్ పోలీసులు కొన్ని షరతులు విధించారు. అయితే హంగామా చేయకుండా సాధారణంగా వచ్చి పరామర్శించి వెళ్ళిపోవాలని పోలీసులు పేర్కొన్న పరిస్థితి. అయితే ఈ కారణంగా అంటే అల్లు అర్జున్ వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, సినీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఆసుపత్రి వద్దకు రావడంతో పెద్ద ఎత్తున అంటే గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే కొన్ని షరతులు విధించారు. అయితే ఈ మేరకు అల్లు అర్జున్ మరి కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ని పరామర్శించనున్నారు. అయితే ఇటీవలే అయితే ఈ నెల 3వ తేదీన అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా పోలీస్ భద్రత ఏ విధంగా ఉంది, ఎలా ఉంది. ఆసుపత్రి వద్ద కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వారి గుర్తింపు కార్డులు అన్నీ పరిశీలించిన తర్వాతే ఎవరి కోసం వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆసుపత్రి సిబ్బంది అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధాన గేటు కిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రి వద్దకు రానున్నారు. అయితే సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ను ఆయన పరామర్శించనున్నారు. మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్న సందర్భంగా పూర్తిగా ఏ విధంగా అంటే భద్రతా చర్యలన్నీ కూడా చేపట్టారు. ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది కిమ్స్ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీనివాస్. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని ఆయన అడిగి తెలుసుకోనున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం వణికించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల వస్తువులు కింద పడ్డాయి, ఇళ్లు బీటలు వారాయి. ఈశాన్య లోబుచే పర్వత ప్రాంతాల్లో 93 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యుఎస్జిఎస్ సంస్థ గుర్తించింది. 7.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత్లోని పలు ప్రాంతాలను భూప్రకంపనలు తాకాయి. బెంగాల్, బీహార్ను భూమి కంపించింది. చైనా, భూటాన్లోని పలు ప్రాంతాల్లోనూ కంపించినట్లు సమాచారం. పల్నాడు జిల్లా పొందుగల నడికుడి స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గూడ్స్
13వ నెంబర్ వ్యాగన్ సుమారు 11:30కు పట్టాలు తప్పింది. సుమారు 3 గంటలకు పైగా ప్రధాన లైన్లో రాకపోకలకు ఆటంకం కలిగింది. తిరుపతి స్పెషల్, నర్సాపూర్, కాచిగూడ ఎక్స్ప్రెస్ లను తెలంగాణ మిర్యాలగూడ స్టేషన్లో నిలిపేశారు. లింగంపల్లి, నారాయణాద్రి, హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ ని గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ కు మళ్లించారు. రైలు సిబ్బంది రాత్రి 3:15 సమయంలో మరమ్మతులు చేసి సికింద్రాబాద్, గుంటూరు మార్గంలో రాకపోకలను పునరుద్ధరించారు. చైనాలో కలవరం రేపుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించి భారత్లో 5 కేసులు నిర్ధారణ అయ్యాయి. సోమవారం కర్ణాటక, తమిళనాడులో 2 చొప్పున, గుజరాత్లో 1 కేసు నమోదైంది. అయితే హెచ్ఎంపీ వైరస్ పాతదేనని, ప్రజల ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. 3 రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పలు రాష్ట్రాలు వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించాయి. కోవిడ్ మహమ్మారి తరువాత చైనాలో ఆ స్థాయిలో విజృంభిస్తోందని ప్రచారం సాగుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా భారత్లోనూ ఆ వైరస్ సోకిన కేసులు వెలుగు చూశాయి. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు సాధారణ వైద్య పరీక్షల్లో గుర్తించారు. అందులో 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులివేనని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది. చెన్నైలో 2 శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది. రాజస్థాన్ కు చెందిన 2 నెలల శిశువును గుజరాత్లోని అహ్మదాబాద్ లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్ఎంపీవీ బయటపడింది. మొదట వెంటిలేటర్పై చికిత్స అందించగా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన 5 నెలల శిశువులేనని అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ కొత్తేమీ కాదని 2001లోనే గుర్తించారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఆరోగ్య శాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కర్ణాటకలో కేసుల నమోదుతో ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సూచించారు. వైరస్ ప్రాణాంతకం కాదన్నారు. ఏ తరహా పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. హెచ్ఎంపీవీ కేసుల గుర్తింపుతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వైరస్ కట్టడే లక్ష్యంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు సైతం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని అప్రమత్తం చేశాయి. రాష్ట్రంలో హెచ్ఎంపీ వైరస్ కేసుల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గుజరాత్, కర్ణాటకల్లో కేసులు నమోదైనందున అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్ఎంపీ వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. సీజనల్ వ్యాధి అయినా అప్రమత్తత అవసరమన్న సీఎం మాస్క్ పెట్టుకుని చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదైన వేళ రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ కేసులు పెరగకుండా చూడాలన్నారు. హెచ్ఎంపీ వైరస్ అంత ప్రమాదకరం కాదన్న అధికారులు 2001 నుంచి ఈ వైరస్ ఉందని తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు 1 కేసు నమోదు కాలేదన్నారు. అయినా అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లుయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మైక్రో బయాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించి వారి సలహాలు తీసుకోవాలన్నారు. ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్లను సిద్ధం చేయాలని, టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తక్షణం 3000 టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని ఆదేశించారు. ఔషధాల లభ్యతపైన ఆరా తీశారు. రాష్ట్రంలో 4.5 లక్షల N95 మాస్కులు, 13.71 లక్షల AAA మాస్కులు, 3.52 లక్షల PPE కిట్లు ఉన్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. వీటి సరఫరాను పెంచాలన్న సీఎం శానిటైజర్లను సిద్ధం చేయాలని సూచించారు. హెచ్ఎంపీ వైరస్ చికిత్సకు వినియోగించే రిబావిరిన్ ఔషధాన్ని కొనుగోలు చేయాలని ఏపీఎంఎస్ఐడిసి సరఫరా చేసేంత వరకు స్థానికంగా తెప్పించుకోవాలన్నారు. చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే రోగులకు హెచ్ఎంపీవీ ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు అవసరమన్నారు. బోధనాసుపత్రుల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఓపీ వద్ద శానిటైజర్ డిస్పెన్సింగ్ పరికరాలను ఉంచుతున్నామన్నారు. ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై పైప్ లైన్లకు సంబంధించి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్న సీఎం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని స్పష్టం చేశారు.
హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తి దృష్ట్యా శుభ్రత పాటించాలని సీఎం ప్రజలకు సూచించారు. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్ణాటకలో 2 హెచ్ఎంపీ వైరస్ కేసులు బయటపడిన వేళ రాష్ట్రంలో అప్రమత్తమయ్యామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రానికి ఏ ప్రమాదం లేదని ఐసీఎంఆర్ఏ స్పష్టం చేసిందన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. నిరంతరం 4 రోజులుగా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. మంగళూరులో ఐసీఎంఆర్ ద్వారా 2 హెచ్ఎంపీవీ కేసులు వచ్చినట్టుగా నిర్ధారించడం జరిగింది. తదనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కూడా ఒక టీమును కూడా ఏర్పాటు చేశాం. వాళ్ళతో కూడా నిష్ణాతులతో చర్చించడం జరిగింది. అయితే ఇప్పటికి వచ్చిన ప్రమాదం ఐసీఎంఆర్ కూడా చెప్పింది, మనం కూడా చూస్తున్నాం. ప్రమాదం ఉన్న పెద్ద ఇబ్బంది, దానికి అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాం. సేఫ్టీ ప్రోటోకాల్ ను కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ వస్తే యాంటీవైరల్ డ్రగ్స్ గురించి కానీ డ్రగ్ హౌసెస్ లో పెట్టాలన్న విషయం, అదేవిధంగా పీసీఆర్ టెస్టులు చేయడానికి కూడా మల్టీప్లెక్స్, యూనిప్లెక్స్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించిన వాటిని కూడా ప్రొక్యూర్ చేసే దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలుపెట్టాం. అది చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాం. కర్ణాటకలో పరిణామాలు కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను కానీ దగ్గరగా పరిశీలిస్తున్నాం. వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకుని ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఆంధ్రాలో పెద్దగా ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. జగన్ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లలో 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అంశాలపైనే ప్రధానంగా ప్రశ్నించారు. బలవంతంగా వాటాలు లాగేసుకునేందుకు అమలు చేసిన ముందస్తు కుట్రలో విజయసాయిరెడ్డి పాత్రపై అడిగారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి మాత్రం అత్యధిక ప్రశ్నలకు దాటవేత, తప్పించుకునే ధోరణిలోనే సమాధానమిచ్చారు. కాకినాడ సీపోర్టు లిమిటెడ్ వ్యవహారం కేసులో ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డిని హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కాకినాడ సీపోర్టు లిమిటెడ్ వ్యవహారంలో కేవీ రావుకు ఫోన్ ఎందుకు చేశారని విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించగా అసలు ఆయనెవరో తనకు తెలియదని, అతనితో ఎలాంటి సంబంధమూ లేదని సమాధానమిచ్చారు. కేవీ రావుకు తాను ఎన్నడూ ఫోనే చేయలేదని చెప్పారు. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీతో మీకు పూర్వ సంబంధాలేంటి? కుట్రలో భాగంగానే స్పెషల్ ఆడిట్ కోసం ఆ సంస్థను మీరు ఎంపిక చేశారా అని ప్రశ్నించగా, ఆ సంస్థను ఎందుకు ఎంపిక చేశారో నాటి ప్రభుత్వాధికారుల్ని అడగారని, ఆ విషయంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని జవాబిచ్చారు. కేఎస్పీఎల్ కాకినాడ సెజ్లోని వాటాల్ని కొట్టేసేందుకు నాటి సీఎం జగన్ ప్రణాళిక రూపొందించగా విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అమలు చేశారు. అందులో భాగంగా కేఎస్పీఎల్లో స్పెషల్ ఆడిట్ చేయించారు. లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు దస్త్రాలు సృష్టించారని కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్న అంశంపై ప్రశ్నించగా తనకు ఎలాంటి సంబంధమూ లేదంటూ విజయసాయిరెడ్డి సమాధానమిచ్చారు. కేఎస్పీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేసిందంటూ తొలుత ఆడిట్ నివేదిక సమర్పించిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ కేఎస్పీఎల్లోని 41.12% వాటాలు అరబిందో సంస్థ పరం కాగానే ఎగవేత 9 కోట్లేనంటూ నివేదిక ఇవ్వడం వెనుక మీ హస్తముందా అని విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డితో సంబంధాలపై అడగ్గా బంధుత్వం మినహా మరే సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. విక్రాంత్ రెడ్డితో సంబంధాలపై ఈడీ ప్రశ్నించగా ఆయనతో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవంటూ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రశ్నించగా ఆ వివరాలేవీ తనకు తెలియవంటూ దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకు లుకౌట్ నోటీసు ఇచ్చేంత వరకు కేవీరావు చేసిన ఆరోపణల గురించి తనకు తెలియదన్నారు. సమన్లిచ్చి లుకౌట్ నోటీసులు జారీ చేసేంత వరకు కాకినాడ ఓడరేవు విషయం తనకేమీ తెలియదని వివరించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏపీ సిఐడిని బాధ్యుల్ని చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారన్నారు. దీనిపై ఈ నెల 15న వాదనలు జరగనున్నట్లు చెప్పారు. కాకినాడ పోర్టు వివాదంలో కేవీరావు తన పేరు ఎందుకు చెప్పాడనేది అర్థం కావటం లేదన్నారు. కేవీరావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీరావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. కాకినాడ సీపోర్ట్స్ విషయంగా కేవీరావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్టు అనని చెప్పి స్వామివారి ముందు చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి, అది వెరిఫై చేసి నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి నేను కేవీ రావుకి ఫోన్ ఈ విషయంగా ఫోను చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావుని నన్ను ఎగ్జామిన్ చేయమనండి, నేను కేవీ రావుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో విచారణలో మీ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో వాస్తవాలు ఏందనేటటువంటివి బయటపడతాయి. కాబట్టి మా ఇద్దరికి క్రాస్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది మీరు అరేంజ్ చేయండి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ మరో అడుగు ముందుకేసి 22 సంవత్సరాల క్రితం 2Y క్యాపిటల్ అనే సండూర్ పవర్ కేసు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందంటూ ఆ కేసులో ఏం చెబుతారని గుచ్చి ప్రశ్నలు అడిగినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. 22 సంవత్సరాల క్రితం జరిగిన లావాదేవీల గురించి అడిగితే చెప్పలేనని, రికార్డులు పరిశీలించి మరోసారి అడిగితే సమాధానమిస్తానని ఈడీ అధికారులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. విక్రాంత్ రెడ్డి తనకు సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే తెలుసని, వారితో తనకు వ్యాపార లావాదేవీలు లేవన్నారు. తనపై నమోదైన కేసుల్లో ఈడీ అధికారులు మొదటిసారి పిలిచారని, ఏపీ సిఐడి నుంచి ఇంకా పిలుపు రాలేదన్నారు. కాకినాడ తీరంలో 55 రోజుల పాటు నిలిచిపోయిన స్టెల్లా నౌక ఎట్టకేలకు తన గమ్యస్థానానికి బయలుదేరింది. స్టెల్లా నౌక బయలుదేరడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆదివారం అర్ధరాత్రి అధికారులు పచ్చ జెండా ఊపారు. నవంబర్ 11న హల్దియా నుంచి కాకినాడ తీరానికి వచ్చిన నౌకలో రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకను సీజ్ చేయాలని ఆదేశించడంతో అప్పటి నుంచి ఇక్కడే నిలిచిపోయింది. 1320 టన్నుల రేషన్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కు చెందినవిగా గుర్తించి పౌర సరఫరాల శాఖ అధికారులు కేసు పెట్టారు. రేషన్ బియ్యాన్ని యాంకరేజీ పోర్టుకు చేర్చి గోదాముల్లో భద్రపరిచారు. సాధారణ బియ్యం రకాలు నింపి పశ్చిమాఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనో నౌకాశ్రయానికి స్టెల్లా నౌకను పంపించారు. నేటి నుంచి 3 రోజుల పాటు విద్యుత్ టారిఫ్ల అంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. విద్యుత్ ఛార్జీలు, వార్షిక ఆదాయ వ్యయ నివేదికపై ప్రజల నుంచి ఏపీఈఆర్సీ అభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. నేడు రేపు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఏపీఈఆర్సీ స్వీకరించనుంది. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం నియమించిన ఈగల్ బృందం అల్లూరు జిల్లా పెదబయలు మండలం పాతపాడు గ్రామంలో 8 ఎకరాల గంజాయి సాగును ధ్వంసం చేసింది. ఇటీవల ఒడిశా సరిహద్దులోని పెదబయలు మండలంలో గంజాయి సాగవుతున్నట్లు ఈటీవీ ప్రసారం చేసిన కథనంతో యంత్రాంగం కదిలింది. ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ సారథ్యంలో ఎస్పీ నాగేష్ బాబు, ఎస్పీ అమిత్ బర్దర్ పెదబయలు మండలం పాతపాడులో డ్రోన్ ద్వారా గుర్తించిన గంజాయి తోటలు నేరుగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత గ్రామస్తులతో సమావేశమై ప్రతిజ్ఞ చేయించారు. రాజ్మా, కింగ్ బీన్స్, మిల్లెట్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు సాయం చేస్తామన్నారు. మాదక ద్రవ్యాలపై సమాచారం ఉంటే 1972 నెంబర్కు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాడేరు కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాతపాడు గ్రామం పెద్దబాయల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని గంజా సాగును గుర్తించడం జరిగింది. మేము ఈ డ్రోన్లు అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజరీస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది. గ్రామస్తులతో కలిసి ప్రమాణం కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులను కూడా ప్రత్యేకంగా మేము కోరాము, అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో. సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది. సుమారుగా 2000 ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 63 ఎకరాల్లోని గంజా సాగు ఉన్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది.
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ సహా పలు డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్తో సుప్రీంకోర్టు నియమించిన అత్యున్నత కమిటీ సమావేశమైంది. వైద్య సాయం తీసుకోవాలని డల్లేవాల్కు కమిటీ సభ్యులు సూచించారు. తనకు ఆరోగ్యం కన్నా రైతుల సమస్యలే ప్రధానమని డల్లేవాల్ చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా రాజకీయేతర కన్వీనర్ అయిన డల్లేవాల్ పంజాబ్ హర్యానా మధ్య ఖనౌరీ సరిహద్దు వద్ద 42 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. డల్లేవాల్ పోరాటాన్ని ఆపాలని తాము చెప్పలేదని, ఆయన ఆరోగ్యం బాగుండాలని సూచించామని సమావేశం అనంతరం కమిటీ సభ్యులు తెలిపారు. రైతుల సమస్యలపై సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం డల్లేవాల్ రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతోందని ఆయన పరీక్షించిన వైద్యులు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదసిలోకి పంపిన అలసంద విత్తనాలు ఆకులు చిగురించాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తిన ఆ విత్తనాలు ఆకులు రావటం రోదసి మొక్కల పరిశోధనలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో తెలిపింది. రోదసిలో వ్యోమ నౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ కోసం గత నెల 30న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అందులోనే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే సాధనం ద్వారా 8 అలసంద గింజలను రోదసిలోకి పంపారు. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశమని ఇస్రో వెల్లడించింది. భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరమని పేర్కొంది. వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసిలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అలసంద విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగే విధంగా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆకులు తొడగటం భవిష్యత్ ప్రయోగాలకు మరింత ఊతం ఇవ్వనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పలు బెదిరింపులు రావడంతో ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఎడంచెల భద్రతా చర్యలు చేపట్టింది. కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాక్రతువు ప్రారంభానికి ఇంకా వారం రోజులే మిగిలి ఉంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా విషయమై పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 7 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు యూపీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించనున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాలు సహా అధునాతన सांकेतिकतनु उपयोगिस्तुन्नारु। हमारा यहाँ जो कुंभ क्षेत्र है, मेला क्षेत्र है, हमने ओवरऑल एक सप्त चक्रीय सुरक्षा व्यवस्था सुनिश्चित कराई है। जहाँ से लोग आ रहे हैं उनके सोर्स स्थल से ही चेकिंग प्रारंभ कर दी गई है। बाकी जो विभिन्न इनपुट्स प्राप्त होते हैं उसके अनुसार हमने कार्रवाइयां की हैं। यहाँ पे विभिन्न एजेंसियों से भी हम तालमेल कर रहे हैं, चाहे वो स्टेट गवर्नमेंट की हों या सेंट्रल गवर्नमेंट की एजेंसीज हों, और सभी से समन्वय स्थापित करते हुए अचूक और अभेद सुरक्षा व्यवस्था यहाँ सुनिश्चित करा रहे हैं। सीसीटीवी कैमरास की, AI इनेबल्ड कैमरास की भी व्यवस्था है, जिससे यहाँ पर पूरी पैनी नजर रखी जा रही है। కుంభమేళాకు బెదిరింపులు వచ్చినట్లు సాధువులు చెబుతున్నారు. అందువల్ల ప్రతి సందర్శకుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులను కోరుతున్నారు. जितनी भी हमारी यूपी की फोर्सेज है सभी लगी हुई है और सभी अधिकारी एकदम चौकन्ने हैं। सभी का प्रयास है हमारे मेले में कोई ऐसी घटना ना घटे, और मैं समझता हूँ हमारा मेला बहुत ही अच्छा मेला होगा, दिव्य होगा, भव्य होगा, और हमारे जितने अधिकारी है वो हर चप्पे चप्पे पर निगाह रखे हुए है, कौन आ रहा है कौन जा रहा है। और अभी बहुत जल्दी से सुरक्षा की दृष्टि से हम ये कहना चाहेंगे कि मेला क्षेत्र में जिसकी एंट्री हो उसका हमें आधार भी चेक करना पड़ेगा, क्योंकि कई लोगों ने धमकियां भी दी है, पन्नुवादी ने। इसीलिए सभी चौकस है, हम संत महात्मा भी चौकस है। 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళా ఈ నెల 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు సాగనుంది. దేశం నలుమూలల నుంచి 40 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసేందుకొస్తారని యూపీ సర్కారు అంచనా వేసింది. ఆ మేరకు భద్రత సహా అన్ని రకాలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో ఏర్పాట్లు ఉధృతంగా సాగుతున్నాయి. ప్రయాగ్రాజ్లోని జాతర మైదానాల్లో వివిధ ఉత్పత్తులను విక్రయించే స్టాళ్లను వ్యాపారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పర్యావరణ అనుకూల వస్తువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు సాగనున్న మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. భక్తులకు సౌకర్యాలు, భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండడంతో జాతర మైదానాల్లో పెద్ద సంఖ్యలో దుకాణాలు, స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అయితే ఈసారి పర్యావరణానికి హాని చేయని వస్తువులు పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చారు. పర్యావరణ అనుకూలమైన బ్యాగులు, టవల్స్, శాలువాలు, టోపీలు తదితరాలను వ్యాపారులు అమ్ముతున్నారు. మహాకుంభ లోగోతో ఆయా ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఐ లవ్ ప్రయాగ్రాజ్ రాసి ఉన్న ప్రింటెడ్ బ్యాగులు, మహాకుంభ ప్రింటెడ్ టవల్స్ తదితరాలను అందుబాటులోకి తెచ్చారు. చార్ధామ్, మహాకుంభ థీమ్లతో అనేక రకాల వస్తువులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. అన్ని వస్తువులను పర్యావరణానికి అనుకూలంగా సహజ రంగులతో తయారు చేసినట్లు దుకాణదారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హరజోలా స్వచ్ఛమేళా నినాదం మేరకు విక్రయాలు చేస్తున్నట్లు వ్యాపారులు చెప్పారు. మహాకుంభ ప్లాస్టిక్ రహితంగా ఉండాలని, భక్తులు కూడా ప్లాస్టిక్ రహిత బ్యాగులను మాత్రమే ఉపయోగించాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. పర్యావరణానికి మేలు చేసే వస్తువులను కొనుగోలు చేసేందుకు సందర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు వ్యాపారులు చెప్పారు.